పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల్లోకి వచ్చారు, రాష్ట్ర అభివృద్ధిని ఆపేసినారు. అందుకనే మీ పతనం బిగినైంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలు ఎవరో లోకేష్ గారిని ప్రయారిటీ ఇచ్చేసినారు, మోడీ గారి పక్కన పెట్టినారు, లేకపోతే రేపు ఇంకొకళ్ళు సీఎం అవుతారు. సో అవన్నీ మన ఉత్తుత్త మాటలండి, ఉత్తుత్త మాటలు. ఆ స్థాయిలాగా కూర్చోవాలంటే జనాలను ఎదుర్కోవాలి. సో ప్రజాస్వామ్యంలో మా నాయకుడు డిప్యూటీ సీఎం గా ఉంటాడు, మా స్థాయి తగ్గదు, మా నాయకుడిని గొప్పగా చూసుకుంటారని మా లాంటి వాళ్ళు ఎవరు, మాకెవరికి పదవులు ఇవ్వకపోయినా పర్లక్కర్లేదు, మా నాయకుడి స్థాయి తగ్గనీకుండా చూసుకోండి. రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ప్రజలు బయటికి రావాలి, పనిచేయాలి, ఓట్లు వేయాలి, నిబద్ధతగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ పరిరక్షించాలని పలుమార్లు చెప్పేది అందుకేనండి. సో ఖచ్చితంగా ఎవరు తగ్గించరు వీళ్ళు ఉత్తుత్త మాటలు. కానీ ఆయనకు అవకాశం లేక వెళ్ళలేదేమో, ఆయన కుదరలేదేమో. సో ఒకవేళ అదే అనుకుంటే దాని రిఫ్లెక్షన్, దాని గ్రాఫిక్స్ అవన్నీ కూడా, దాని ప్రభావం కూడా ఉంటుందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడైతే జగన్ గారి కేసు గురించి మీరు అడిగారు, నేను ఒక అడ్వకేట్ గా వచ్చినానండి, పార్టీ తరపున కూడా రాలేదు. ఒకటే చెప్తున్నాను, ఒక ముద్దాయిగా, ఒక నేరగాడిగా 11 ఛార్జ్ షీట్లు వేసుకొని 420 గాని, 407 గాని, 409 గాని క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర కోణంతోనే ఇవన్నీ జరిగినవని కేసులు ఒప్పుకున్నారండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అరవిందో కానీ హెట్రో కానీ తక్కువ రేటుతో భూములు అమ్మారని, 280 కోట్ల పైచలకు జగతి పబ్లికేషన్స్ డబ్బులు ఎటు పెట్టినారని, లేకపోతే 900 కోట్లకి సంబంధించినటువంటి భూముల్ని తక్కువ రేట్లకు ఇచ్చేసినారని, ఇవన్నీ ఆయన మీద